హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఇక ఫ్యూచర్ లేఅవుట్లు. ఫ్యూచర్ సిటీలో కొత్త లేఅవుట్లు, వాణిజ్య క్రయ విక్రయాలకు అనుమతుల మంజూరు, పరిశ్రమలకు భూ కేటాయింపుల బాధ్యత ఎఫ్సిడిఏది. జూన్ నుంచి ఎఫ్సిడిఏ కార్యకలాపాలు ప్రారంభం. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్సిడిఏ కమిషనర్కు అధికారాల బదిలీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్ నుంచి ఎఫ్సిడిఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్ల లేఅవుట్లు, నివాస వాణిజ్య భవన నిర్మాణాల అనుమతులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎఫ్సిడిఏ అనుమతులు మంజూరు చేయనుంది. వీటితో పాటు పరిశ్రమల, ఐటీ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను భూ కేటాయింపుల బాధ్యత కూడా ఎఫ్సిడిఏ నిర్వహించనుంది. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్సిడిఏకు హైదరాబాద్, సికింద్రాబాద్, సైదరాబాద్ తరహాలో తెలంగాణ ఫోర్త్ సిటీ అభివృద్ధి అవసరమని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివార్లలోని అమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు ఎఫ్సిడిఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త అనుమతులు, ఆమోదాలను నిలిపివేయడం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భూ యజమానులతో అనిశ్చితి ఏర్పడింది. దీంతో అథారిటీ ఏర్పాటు వేగంగా జరిగిన 2 నెలల పాటు కార్యకలాపాలు నిర్వహణ జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాలలో స్థిరాస్తి ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడింది. మార్చి వరకు ఫ్యూచర్ సిటీ ప్రాంతాలలో భవనాలు, లేఅవుట్ల అనుమతులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ హెచ్ఎండిఏ స్థానిక సంస్థలు మంజూరు చేశాయి. తాజాగా ప్రభుత్వం అధికారాన్ని కార్యాచరణలోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎఫ్సిడిఏ పరిధిలో లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల అధికారాలను హెచ్ఎండిఏ నుంచి ఎఫ్సిడిఏకు కమిషనర్ బదిలీ చేశారు. దీంతో శ్రీశైలం హైవే వెంబడి ఉన్న ఈ ఫ్యూచర్ సిటీలో పట్టణ మరియు పారిశ్రామిక విస్తరణతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి వీలు కలుగుతుంది. ఫ్యూచర్ సిటీ పేరు మార్పు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల పేర్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీగా పేరు మార్చాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు కార్యక్రమాలలో తన ప్రసంగాలలో దీన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా ప్రకటించారు. దీంతో జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సిటీ స్వరూపం ఇది. విస్తీర్ణం 7,065.28 చదరపు మీటర్లు, ఎకరాలు 2,01,318, జనాభా 1,31,737. ఈ విధంగా మనకు ఫ్యూచర్ సిటీ గురించి అయితే కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీగా మార్చాలని చెప్పేసి సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. అసలు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, అసలు ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఏ విధంగా ఉంటుందో అని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్యూచర్ సిటీ ఉన్నా లేకపోయినా ఆ ఏరియా అయితే ఆల్రెడీ బాగా డెవలప్మెంట్ అయితే జరిగింది. ఎందుకంటే శంషాబాద్ విమానాశ్రయమే కాకుండా శ్రీశైలం హైవేలో, గ్రీన్ఫీల్డ్ హైవేలో, అంతేకాకుండా మనకు తుక్కుగూడ ఈ ఏరియాలో కూడా విల్లా కల్చర్ ఎక్కువగా ఉండడం, అది కాకుండా గచ్చిబౌలి నుంచి కూడా చూసుకున్నా కానీ మనకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా దగ్గరగా ఉండడం, శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీ, 200 ఫీట్ రోడ్డు, యాచారం రోడ్డు, ఇవన్నీ కూడా మనకు రియల్ ఎస్టేట్కి అయితే ఊపందుకునే విషయాలనే చెప్పుకోవచ్చు. అక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మనకైతే భూముల ధరలు పెరుగుతాయి తప్ప తగ్గవు అని చెప్పేసి కొన్ని రియల్ వర్గాలు అయితే చెబుతున్నారు. గవర్నమెంట్లు వచ్చినా పోయినా కానీ అక్కడ భూమి విలువ మాత్రం ఎప్పుడు తగ్గదు అని చెప్పేసి రియల్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.